తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్తల నేపథ్యంలో అధికారులు వైద్య బృందం అలర్ట్ అయ్యారు. రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీలను పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టారు. మిర్తిపాడు గ్రామంలో ప్రజలను మైకుల ద్వారా అలర్ట్ చేస్తున్నారు. సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలతో పర్యవేక్షణ జరుగుతోంది. గ్రామంలోని ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తూ శానిటేషన్ పనులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పలు కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను సైతం తరలించేసినట్లు కొంతమంది కోళ్ల ఫారం యజమానులు చెబుతున్నారు. మిర్తిపాడు గ్రామంలో ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమలులో ఉండటంతో గ్రామంలో పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనం ఇంకా రాలేదు క్యాంప్ రాలేదు అయితే డబ్బులు జరిగినాయి కాబట్టి రెడ్ టూ నేను సస్పెక్టెడ్ జోన్ అని క్రియేట్ చేసాను. ఫస్ట్ సస్పెక్టెడ్ కాదు మీరు అనౌన్స్ చేసేయండి అన్నమాట. సుమారు 8,000 కోళ్ళు చనిపోయినాయి అని చెప్పి తెలియవచ్చింది. బర్డ్ ఫ్లూ అని ఇన్ఫ్లుయెంజా అనే వ్యాధి సోకడం వల్ల చనిపోయిందని చెప్పి అఫీషియల్స్ అంతా కూడా ఒక కంప్యూటర్కి రావడం జరిగింది. శాంపిల్స్ కలెక్ట్ చేశారు, బ్యాక్గ్రౌండ్ పంపడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి. అప్పటి వరకు కూడా మన ఏరియాని కిలోమీటర్ రేడియస్ ఉన్న ఏరియాని అంతా